హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రసమలాయిని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా ఇలా స్వీట్ని మనమే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అవసరం అయితే లేదండి. దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. పాలు పంచదార ఉంటే చాలు. ఎలాంటి పిండి ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయని అవసరం లేదు. రసమలాయి అనేది చాలా బాగా వస్తాయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని 1 లీటర్ పాలని వేసుకొని మరగబెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవసరం లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పాలు తీసుకోవచ్చు. ఏం కాదు, బాగానే వస్తాయండి. నేను ఇక్కడ 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. అంటే 1 లీటర్ పాలు అనమాట. మనం తీసుకున్న పాలు బాగా మరిగించుకోవాలి. పాలన్నీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు అలా స్పూన్ పెట్టి అలా కలుపుతూనే ఉండాలండి. ఆపామంటే అడుగు పట్టేసి పాలు ఊలిగిపోతాయి, లేదంటే అడుగు పట్టేస్తుంది. పాలు మరుగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. మనం తీసుకున్న పాలు మరిగి ఒక వంతు తగ్గిపోవాలి. అంటే మనం తీసుకున్న పాలు సగానికి తగ్గిపోవాలి. అంతదాకా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ నిమ్మరసం వేసాను, సరిపోలేదు. మళ్ళీ 1 స్పూన్ నిమ్మరసం వేసేసరికి పాలన్నీ విరిగిపోయాయండి. ఇలా కాకుండా అయినా సరే మీరు స్టవ్ ఆఫీస్ అయినా నిమ్మరసాన్ని పిండుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు అదంతా కూడా ఒక కాటన్ క్లాత్ని బాగా క్లీన్ చేసుకొని అందులో ఇదంతా కూడా వడకట్టేసుకోవాలి. ఈ విధంగా పాలు విరిగిపోయి కదా, ఇదంతా కూడా వడకట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని అప్పుడు దీన్ని మూట కట్టేయండి. మూట కట్టి బాగా పిండేసి ఒక అరగంట పాటు ఇలాగే వదిలేస్తే ఇలా ముద్దలా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక బాండి పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అందులో 1½ కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మరొక గ్లాస్ వాటర్ని వేసుకొని పంచదార సిరప్ని రెడీ చేసుకోండి. ఒక పక్క సిమ్లో పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు ఈ పన్నీర్లో ఎలాంటి ఫ్లేవర్స్ కానీ పిండి కానీ యాడ్ చేయకుండా బాల్స్ని రెడీ చేసుకోవాలి. చల్లారిపోయిన ఈ పన్నీర్ ముద్దని బాగా ఒత్తుకోవాలి. ఇలా విడదీసుకొని చేత్తో మాత్రమే ఒత్తుకోవాలండి. ఇలా చేత్తో బాగా ఒత్తుకోవాలి. అప్పుడే పన్నీర్ ముద్దలు అనేవి బాగా రెడీ అవుతాయి. మీకు పన్నీర్ రోల్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. పన్నీర్ విడిపోకుండా చక్కగా ఉండల్లా వస్తాయి. ఇగో చూసారు కదా, అలా లైన్స్లా రావాలి. అంతవరకు ఒత్తుకోండి. ఎంత ఎక్కువసేపు ఒత్తుకుంటే పన్నీర్ బాల్స్ అనేవి అంత బాగా వస్తాయండి. ఇప్పుడు పంచదార పాకం మళ్ళీ హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత ఈ పన్నీర్ బాల్స్ని ఇలా పన్నీర్ బాల్స్లా రెడీ చేసుకొని ఒత్తుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, నాకు తీయలేదు. వాళ్ళు తీయమని చెప్పాను, వాళ్ళేమో తీయడం మిస్ చేశారు. నేను ఎలా చేశాను అనేది మీకు నేను చూపించలేకపోతున్నాను. పన్నీర్ని రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా బిళ్ళల్లా ఒత్తుకొని మరిగిన పంచదార పాకంలో వేసుకొని ఒక పావు గంట పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు మరుగుతున్నప్పుడు 5 స్పూన్లు పంచదార యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్పు పంచదార యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ అనేది నేను చిటికెడు తీసుకొని అందులో పాలు మిక్స్ చేసి ఆ ఫుడ్ కలర్ కూడా పాలల్లో మిక్స్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ ఫుడ్ కలర్ వేస్తే అండి బయట కొనే రసమలై ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అనేది వస్తుందన్నమాట. అందుకే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బట్ కుంకుమ పువ్వు అనేది ఇందులో కొంచెం ఉంటే బాగుంటుందండి. 1 స్పూన్ డ్రై రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై రోజ్ పెటల్స్ అనేవి స్కిప్ చేయకండి, వేసుకుంటేనే బాగుంటుంది. రోజ్ పెటల్స్వి ఫ్లేవర్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పిస్తా బాదం కాజుని సన్నంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత పన్నీర్ బాల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ బాల్స్ లైట్గా వేడిగా ఉన్నా పర్వాలేదు. వాటిని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, అసలు ఎక్కడ కూడా ఆ పన్నీర్ బాల్స్ అనేవి విరగలేదు, చాలా బాగా వచ్చాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఇంట్లోనే మనం రసమలాయి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ బాల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది అలాగే వదిలేయండి. ఒక 2 అవర్స్ తర్వాత మాత్రమే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది స్వీటు. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది ఇంత బాగా వచ్చాయండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యూసీ సాఫ్ట్ రసమలాయిని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.